పల్లెలు పట్టణాలు అన్నా తేడా లేదు. ఎక్కడ చూసినా అపరిశుభ్రత వాతావరణం విలయ తాండవం చేస్తుంది. కుళ్ళిన చెత్త, ఎక్కడికక్కడ నిలిచిపోయిన డ్రైనేజీ నీరు, నిల్వ ఉన్న వర్షపు నీరు ఇవన్నీ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. ప్రజా ఆరోగ్యం మెరుగు కోసం పెద్దపీట వేస్తున్నా దోమలపై దండయాత్ర కోసం ఫ్రైడే డ్రైడే లాంటి కార్యక్రమాల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నా అవి ప్రచార ఆర్భాటాలకు తప్ప ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఇక సీజనల్ వ్యాధులతో విష జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్న వైనంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. వర్షాలు పడుతుండటంతో పల్లెలు పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం విలయ తాండవం చేస్తోంది. కుళ్ళిన చెత్త, పారని డ్రైనేజీలు, నిల్వ ఉన్న వర్షపు నీరు ఇవన్నీ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రజారోగ్యం కోసం పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం దోమలపై దండయాత్ర కోసం ఫ్రైడే డ్రైడే లాంటి కార్యక్రమాల దిశగా అడుగులు వేస్తున్నా అవి ప్రచార ఆర్భాటాలకు తప్ప ఆచరణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దోమలు కుడుతున్నాయి. ఆ పొడి ఏమంటే ఆ పొడి కూడా వేయడంలే. గణేష్ బీసింగ్ పౌడర్ కూడా మా లైన్కి ఆయాతికారు రావడంలే. బీసింగ్ పౌడర్ ఏమైనా అడిగినా కూడా వేయడంలే. మాలియా కూడా బ్రహ్మాండంగా చలికాలం కదా, ఇంకా విపరీతంగా దోమలు వచ్చాయి. ఇంకా వర్షాకాలము ఇంకా దోమలు కూడా జ్వరాలు. ఇంకా స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర ప్రభుత్వాలు కోట్లు ఖర్చు పెడుతుంటే అవి ఆశించిన స్థాయిలో సత్ఫలితాలను మాత్రం ఇవ్వటం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది కొరత, ప్రజల్లో అవగాహన లేమి సీజనల్ వ్యాధులకు మరింతగా ఊతమిస్తున్నాయి. దీంతో గ్రామాలకు గ్రామాలే విష జ్వరాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నాయి. విష జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న అధికారుల చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం ఫాగింగ్, ఆయిల్ స్ప్రే, బ్లీచింగ్ చేయటం లేదు. ఖాళీ స్థలాల్లో నీరు నిలవడంతో పాటు కాలువల్లో మురుగు కదలటం లేదు. దీంతో నీరు నిలిచే ప్రాంతాలే దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ప్రతి ఇంటికి నీళ్ళ కోసం గొడవలు అవుతున్నాయి. ఇండ్ల ముందరకు వస్తున్నాయి డ్రైనేజ్వి. వాళ్ళు ఎక్కువ పోసినారంటే ఇండ్ల ముందరకు వస్తాయి నీళ్లు. అందుకు ఏమనుకున్నా పొద్దున్న లేచినా అంటే ఒకరు మొగాలు ఒకరు చూసుకుంటాం, గొడవలు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వాన్ని చర్య తీసుకుని మాకు కాలువలు వేయాలని కోరుకుంటున్నాం. జ్వరాలు వస్తున్నాయి, మోషన్స్, జ్వరాలు అవన్నీ వస్తున్నాయి. ఎంతమందిని అడుక్కున్నా కానీ ఇది సఫలం కాకుండా ఉంది. మాకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చాలా మండలాల్లో ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కార్పొరేషన్లతో పాటు పట్టణాల్లో సైతం పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. ఇక పల్లెటూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎక్కడే మురుగు అక్కడే నిలిచిపోయి దోమలు పెరిగిపోతున్నాయి. అసలు మిషన్ కూడా రాదు ఇటు పక్క. నేను చిన్నపిల్లలను పెట్టుకొని బయటనే ఉంటాను కదా, అసలు సాయంత్రం పూట అట్లా బయటకు తిప్పుకుపోదామంటే కూడా భయం అవుతుంది. ఎప్పుడు పిల్లలు ఇంట్లోనే పెట్టుకోవాలా. కనీసం కొంచెం కాలువలన్నా వస్తే కొంచెం నీట్గా నీళ్లు పోతుంటాయి, దోమలు నిల్వ ఉండకుండా ఉంటాయి కదా. 15 రోజుల పాటు ఉండే ఈ వైరల్ ఫీవర్ కు దోమకాటే ప్రధాన కారణంగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ప్రాణాంతకంగా మారే డెంగ్యూ వ్యాప్తికి మలేరియా, ఫైలేరియా లాంటి వ్యాధులకు దోమలే ప్రధాన కారణం. అలాగే ఇతర విష జ్వరాలకు సైతం వాతావరణంలో వస్తున్న మార్పులతో పాటు దోమలే ప్రధాన కారణమని వైద్యులు చెప్తున్నారు. నేను ప్రజలందరినీ కోరేది ఏమిటంటే అండి, మనం నిల్వ చేసుకున్న నీటిలో ఈ లార్వాలు, దోమ పిల్లలు కానీ పురుగులు కానీ మీరు చూసినట్లయితే వెంటనే ఆ నీటిని గచ్చు మీద కానీ మట్టి నేల మీద కానీ వంపేస్తే వెంటనే చనిపోతాయి. ఇవి నీళ్లు ఉంటేనే బ్రతుకుతాయి, నీరు లేకపోతే బ్రతకమండి. కాబట్టి మనం గవర్నమెంట్ వారు మనకి ఫ్రైడే రైడే అనే కార్యక్రమం, వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అనే కార్యక్రమం మనకి ఇంట్రడ్యూస్ చేసి ఉన్నారు. ఫ్రైడే రైడేలో హెల్త్ సిబ్బంది డోర్ టు డోర్ వచ్చి మన ఇళ్లలో ఉన్న నీటిని ఒకసారి చెక్ చేసి అందులో కానీ ఈ లార్వాలు ఉన్నట్లయితే ఆ ఇంటి యజమానులకు ఆ అవగాహన కల్పించి వెంటనే ఆ నీటిని తొలగించే కార్యక్రమాలు చేపడతారు. ఇటీవల కురిసిన వర్షాలతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. మురుగు కాలువలతో పాటు ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమ ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. డ్రైనేజీ కాలువలు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఉన్న మురుగునీరు ఇంటి పరిసరాల్ని అపరిశుభ్రం చేస్తుంటే అనారోగ్యాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ పగలు రాత్రి అనే తేడా లేకుండా పగలు దోమలు కుడుతున్నాయి, నైట్ దోమలు కుడుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా స్పందించడం లేదు సరిగా. ఇక్కడంతా డ్రైనేజీ అంతా చాలా మురికిగా ఉంది. అంతా వాటర్ అంతా వచ్చేసి ఇళ్లలోని వాటర్ అంతా నిల్వ ఉండడం వల్ల ఆ దోమలు అనేటివి పెరిగిపోతున్నాయి. పెరిగిపోవడం వల్ల జ్వరాలు వస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలన్నీ రావడం జరుగుతుంది. వాళ్ళకి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమీ
స్పందించడం లేదు. అలాగే పగలు కాదు రాత్రి కాదు, పగలు టైంలో గుర్తున్నాయి, నైట్ టైమ్స్ గుర్తున్నాయి. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, బయట కూర్చోవాలంటే కూడా ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రుల్ని పరిశీలిస్తే విష జ్వరాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఇప్పటివరకు అధికారికంగా 194 కేసులు నమోదయ్యాయని, ఎవరికీ ఎటువంటి ప్రాణహాని లేకుండా కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో గ్రామాల్లో ఉన్న ఆర్ఎంపీల దగ్గర చాలా మంది వైద్యం చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రతిరోజు ప్రధాన వీధులకే శుభ్రత పరిమితమైంది. లోపలి ప్రదేశాలను పట్టించుకోకపోవడంతో నివాస ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పడకేసిందన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రైవేటు ప్రభుత్వ స్థలాల్లోని నీటి నిల్వల గురించి పట్టించుకుంటే కొంతవరకు సమస్యను అధిగమించవచ్చు. గతంలో ప్రైవేట్ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయటం, జరిమానాలు వేయటం వంటి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అవేవీ కనిపించటం లేదు. జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు మొత్తం మీరు వచ్చి అధికారులు చూడండి ఒకసారి. బ్లీచింగ్ పౌడర్ కూడా వేస్తలేరు. అవతల లైన్లో కసులు నొక్కుతున్నారు కానీ ఇతర లైన్లో కసులు నొక్కడం లేదు. మరి కాలనీ ఏమో నిండగా అయింది. ఎవరు పట్టించుకుంటలేరు అధికారులు అయితే. ఇంకా ఏం చేయాలనో ఏమో మాకైతే తెలియదు. దీంతో సంబంధిత యజమానులు సైతం వాటిపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం మలేరియా వ్యాప్తి చెందకుండా తాము పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి వారం వీటిపై అవగాహన కార్యక్రమాలతో పాటు వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలతో పాటు వాటిని నియంత్రించేందుకు అధికారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కేవలం పేపరు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లావాసులు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా దోమలు స్వైర విహారం చేయడంతో తమ పిల్లా పాపలు విష జ్వరాలతో ఆసుపత్రులకు క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు. మరోవైపు ఫ్రైడే డ్రైడే లాంటి కార్యక్రమాలతో సమావేశాలకే పరిమితమవుతున్నారని, వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు బయటికి వస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని స్పష్టం చేస్తున్నారు. అధికార యంత్రాంగం స్పందించి దోమలతో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారని మనము ఆశిద్దాం. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం